మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము తపస్కాలము, దర్శనములు చూసే కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. తపస్కాలము, దర్శనాల్ని చూడాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో దేవుడు ఏమంటారంటే, అంత్య దినాల్లో ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ అంత్య దినాలే కదండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా 21 తప్పకుండా చదువుకోవాలి. మార్కు 13 అంత్య దినాలు అన్నమాట. అది కూడా ఒకరోజు మనం ధ్యానించుకుందాము. అర్ధరాత్రి కేక, యేసుప్రభు వచ్చినప్పుడు అర్ధరాత్రిలో కేక వినబడుతుందంట. అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అతనికి ఎదురు వెళ్ళండి అని. ప్రొద్దున నేను చదువుతున్నప్పుడు అంటే ప్రభు వచ్చేది అర్ధరాత్రి, మొదటిసారి కూడా అర్ధరాత్రి పశువుల పాకలో మరి జన్మించారు. ఇప్పుడు రెండో మారు కూడా అర్ధరాత్రి వస్తారా అని ఈరోజు మత్తయి సువార్త 25 చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడారండి. అది ఒకసారి మనం ధ్యానించుకుందాము. ఎందుకంటే ఆ 10 మంది కన్యకల్లో మరి వాళ్ళు 10 మంది కాగడాలతో వస్తారు, దీపాలు ఉంటాయి. కానీ 5గురు మళ్ళీ ఇంకొక పాత్రలో నూనె కూడా తీసుకొని వస్తారనమాట. ఈ నూనె ఏంటంటే వాక్యానికి సాదృశ్యం అన్నమాట. అందువల్ల వాళ్ళు అదో పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఎదురెళ్ళండి అంటే అందరూ వచ్చేస్తారు, ఇంకా రావట్లేదు కదా అని నిద్రపోతున్నారు. అంటే వస్తారని చెప్తారు, ఏం వస్తారులే. నిద్రపోవడం అంటే ఈలోక విషయాల్లో బిజీగా ఉండడం, బిజినెస్లు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, షాపింగ్లు, తినడాలు, ఇవన్నీ అన్నమాట. ఆత్మ సంబంధమైన నిద్ర. అర్ధరాత్రి అయిపోయింది, అప్పుడు ఒక కేక, అర్ధరాత్రి కేక, మిడ్ నైట్ క్రై అన్నమాట. అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఎదురెళ్ళండి అని. అప్పుడు గబాలన లేస్తారు, 10 మంది నిద్రపోతున్నారు, లేస్తారు. లేచి చూసేసరికి వీళ్ళు 5 మంది నూనె లేదు కదా, వాళ్ళ దీపాలు కొడిగడుతున్నాయంటే ఆరిపోయేలాగా. దీపంలో కెరోసిన్ అయిపోతే ఆరిపోతాయి కదండి. మరి ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా మరి అలా ఉండొచ్చు, కానీ వాళ్ళు నూనె పోసుకొని మళ్ళీ ఒత్తి సరి చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు అడుగుతారు, కొంచెం మాకు కూడా నూనె ఇవ్వరా అంటే, మాకు సరిపోదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, అంగడికి వెళ్ళి కొనుక్కొని రండి అని. వాళ్ళు వెళ్తారు, వీళ్ళేమో రెడీగా ఉంటారు. పెళ్లి కొడుకు వచ్చేస్తాడు, వీళ్ళు పెళ్లి కొడుకుతో లోపలికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు లోపలికి వెళ్ళగానే తలుపు మూసేస్తారు. వీళ్ళు కొనుక్కొని వచ్చి దీపాల్లో నూనె పోసుకొని వెలిగించుకొని వచ్చేసరికి తలుపు మూయబడుతుందని. తెరవండి అంటే మీరెవరో నాకు తెలీదు అంటారనమాట. కనుక మీరు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు ఈ లోకంలో ఉండం, పరలోకానికి వెళ్తామన్నమాట. అది మన ఇల్లు, దానికోసం ప్రిపరేషన్. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే పరలోక దర్శనాలు అన్నమాట. ఎందుకు దేవుడు పరలోకాన్ని మనకి చూపిస్తాడు అంటే, మనము పరలోక పౌరులు. ఫిలిప్పీ 3:20లో పౌలు రాస్తాడనమాట, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ సంఘానికి మనము పరలోక పౌరులను ఎందుకు రాస్తాడంటే, అక్కడ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి చాలామందికి రోమా సామ్రాజ్యపు పౌరసత్వం ఉంటుంది అనమాట. అంటే
సిటిజన్షిప్ అనమాట. ఇప్పుడు అమెరికాలో మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తే చాలా సంతోషం, అంటే అమెరికా పౌరులు అయిపోతారని అనమాట. నేను అనుకుంటాను ఈ అమెరికా పౌరులు అయ్యారో కాదో, కానీ పరలోకంలో మీకు పౌరసత్వం రావాలి. ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధ ఆత్మ మీ ఆత్మని ఆవరించి మీరు ఆత్మలో పుట్టాలి. వాక్యం మీ లోపల ఉండి అప్పుడు పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుంది. గుడ్లు ఉన్నప్పుడు కోడి కూర్చొని గుడ్లలోంచి పిల్లలు వచ్చినట్లే పరిశుద్ధ ఆత్మ మన హృదయం నిండా ధాన్యం ఉంటే, తేనె ఉంటే కూర్చొని అప్పుడు మన ఆత్మని మరి అన్ని అవయవాలు వచ్చేసి గర్భం ధరించి చక్కగా ఫార్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మన ఆత్మని కంటారనమాట పరిశుద్ధాత్మ. దాన్ని ఆత్మలో జన్మించుట అంటారు. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. యోహాను 3వ అధ్యాయంలో యేసు ప్రభువే చెప్తారనమాట. కనుక మనం వెళ్ళేది పరలోకానికి. పరలోక తండ్రి మన తండ్రి, అక్కడే మన ఆత్మలో పుడతాము. ఇక్కడ అమ్మ కడుపులో పరిశుద్ధాత్మ మన ఆత్మని తీసుకొని అమ్మ శరీరాన్ని చుడతాడు 9 నెలలు 10 రోజులు. తర్వాత మనం బయటికి వచ్చేస్తాం, శరీరంలో పుడతాం అన్నమాట. కానీ ఎప్పుడు ఈ శరీరంలో ఉండము. ఇది పరలోకానికి ప్రయాణం. కనుక పరలోక పౌరులుగా మనము పరలోక రాజ్యాంగ చట్టం దీన్ని మనం అనుసరించాలి. భారతదేశంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగ చట్టాన్ని మనం అనుసరించాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ని మనం గౌరవించాలి, అధికారాన్ని గౌరవించాలి. ఈ శరీరం భారతదేశానికి సంబంధించింది కనుక అన్ని భారతదేశంలాగే మనం ఉండాలన్నమాట. ఆత్మ పరలోకానికి సంబంధించింది, పరలోక ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలన్నమాట. అందువల్ల ఈ లోకంలో మునిగిపోతున్నప్పుడు ఇదే శాశ్వతం అనుకొని, కాదు పరలోకము మీ ఇల్లు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండరు మీరు, ఊరికే పరదేశులు మాత్రమే, ప్రయాణికులు అనమాట. యాత్రికుని ప్రయాణికులం అని గుర్తు చేయడానికి అనమాట. అయితే పరలోక దర్శనాలు చాలా ఉన్నాయండి. ఈరోజు కనీసం 2 అన్నా చెప్పుకుందాం. మనం అలా పరలోక దర్శనాలే ధ్యానించుకుంటే ఒక నెల రోజులు చెప్పొచ్చు. అయితే ఈరోజు మనము యెషయా పరలోక దర్శనాన్ని ధ్యానించుకుందామండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు రాసుకోనండి. 1 నుంచి ఇంకా మొత్తం 20 వరకు రాసుకోండి మీరు. ఇంకా ఏమవుతుందంటే అక్కడ యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 740లో యెరూషలేములో ఆయన ప్రవక్తగా ఉంటాడండి. ఉన్నప్పుడు ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు ప్రజలకి. 1వ అధ్యాయం నుంచి మీరు 5 వరకు చూస్తే వాళ్ళని బాగా హిట్ కూడా చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మీకు ఇలా జరుగుతుంది మీరు పాపం చేస్తే అని. అయితే ఆయన కూడా మళ్ళీ పాపపు మాటలు మాట్లాడుతున్నాడు. వాక్యం బోధించేటప్పుడేమో దేవాలయంలో అనుకోండి బోధిస్తున్నాడు, వాక్యం బోధించి బయటకు వచ్చిన తర్వాత అన్ని పాపపు మాటలే అన్నమాట. అందువల్ల దేవుడు ఆయనకి ఏం చేస్తారంటే, ఒకరోజు దర్శనాలు సాధారణంగా మనం స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు అలా జరుగుతాయండి. పరిశుద్ధ ఆత్మ ఆయన ఆత్మని ఆవేశిస్తారనమాట, ఆవరిస్తారు. అప్పుడు ఆ ఆత్మని కంటారు. ఇది పరిశుద్ధాత్మ, ఇది మన ఆత్మని కంటారు. కన్నప్పుడు పుట్టిన బిడ్డకి కళ్ళు ఉంటాయి కదండి, ఆకలేస్తుంది. ఆ కళ్ళతో ఇప్పుడు ఆత్మలో జన్మించాడనమాట యెషయా. ఆ కళ్ళతో పరలోకాన్ని చూస్తాడు. పరలోకంలో ఏం కనబడుతుందంటే తండ్రి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడండి. తెల్లగా అన్నమాట. ఆయన వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన అంగి అంచులు దేవాలయాన్ని తాకుతూ ఉన్నాయి. ఆయన మీద దేవదూతలు ఒక్కొక్కరు 6 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు 6 రెక్కలు ఎందుకు అంటే, జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధిలో వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు దేవునికి కనపడకుండా, ఇంకో 2 రెక్కలతో కింది భాగాన్ని కప్పుకున్నారు. మొత్తం 6 రెక్కలు కదండి, పైన 2, మధ్యలో 2, కింద 2. పైన వాటితో ముఖాన్ని కప్పుకొని, కింద వాటితో కింద భాగాన్ని కప్పుకొని, ఇంకో 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు. పరలోక భూలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నవి. మీరు కూడా ఇలా చెప్పాలి, పరలోక భూలోకములు ఆయన మహిమతో నిండి ఉన్నవి. సర్వశక్తిమంతుడైన దేవుడు, వాక్యంతో విశ్వాన్ని సృజించిన దేవుడు, మన్నాన్ని కురిపించిన దేవుడు, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుడు,
ఆయన సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవుని సన్నిధిలో వాళ్ళని కనబరుచుకోకుండా వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు క్రింద భాగాన్ని కప్పుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు అలా రావాలి. 1 తిమోతి 2వ అధ్యాయంలో మీరు 9వ వచనం చదవండి. స్త్రీలు ఆరాధన కొరకు దేవాలయానికి వస్తే వస్త్రధారణ మర్యాదగా చేసుకోవాలి, గౌరవప్రదంగా, డ్రెస్అప్ డీసెంట్లీ అండ్ మోడెస్ట్లీ అని ఉంటుంది. మన దేహము దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు అలా అలా రాకూడదు, మన దేహం కనబడకూడదు అనమాట. నాకు కూడా చెప్పారు, ఇదో నీది ఇక్కడ వరకే కనబడాలి, ఇక్కడ వరకే కనబడాలి, మిగతా కనబడకూడదు. మర్యాదగా వస్త్రధారణ చేసుకోవాలి, దేవుణ్ణి గౌరవించండి. ఏ భాగం కనబడేటట్లు వస్త్రధారణ చేసుకొని మీరు దేవాలయానికి వస్తే దేవుని యొక్క తీర్పునకు గురి అవుతారు. మీరు వచ్చేది దేవుని వాక్యాన్ని వినడానికి అంతే, మిగతా దానికి కాదు. కూర్చొని చదువుకోండి. దేవుడు మనకు చెప్తారు నిర్గమకాండంలో 20వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మోషేకి ఏం చెప్తారంటే కొండ మీదకి రమ్మని, ఏదో మీరు దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు బలిపీఠం దగ్గర మెట్లు ఎక్కి రాకూడదు యాజకులు. ఎందుకంటే వాళ్ళ దిగంబరత్వాన్ని నాకు చూపించొద్దు అంటారు. అప్పుడు నేను మా గురువు గారిని అడిగానండి, లూర్దు ఫాదర్ గారు, తుమ్మ అంటే అర్థం ఏంటి ఫాదర్ అంటే, వాళ్ళు మెట్లు ఎక్కుతుంటే వాళ్ళ పాదాలు మరి కవర్ చేసి ఉండదు కదా, అంగి ఇక్కడి వరకే ఉంటుంది, కనబడుతుంది కదా. దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు ఏది కూడా మన శరీరం దేవునికి కనబడద్దు, అందుకే కప్పుకొని రావాలి అని అక్కడ చెప్పారనమాట. మరి అదెందుకమ్మా నువ్వు చెప్పట్లేదు అని. దైవ భీతి కలిగి ఉండండి. ఒక బ్రదరు అంటున్నారు, చర్చిలో మాస్ అయిపోయిన తర్వాత అన్నీ అనౌన్స్ చేస్తారు కదండి, మరి అప్పుడు ఇది కూడా అనౌన్స్ చేయొచ్చు కదా. మరి హిందువులు టెంపుల్కి వెళ్తే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ముస్లిం సహోదరులకు ఉంటుంది, మరి మీకు ఉండదా అని ఒక అన్యుడైన బ్రదర్ గారు నన్ను అడుగుతున్నారండి. దేవుని కోపానికి గురి కాకండి మీ వస్త్రధారణ వల్ల. మరియ తల్లి పేరు చెప్పుకునే వాళ్ళు మరియ తల్లిలాగా ఉండాలి. దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. చర్చి నేను అనుకుంటాను పెద్దలు స్త్రీలు దేవాలయం డోర్ దగ్గర నిలబడి ద్వారం దగ్గర మంచిగా వస్త్రధారణ చేసుకోకపోతే వెనక్కి పంపిస్తే చాలా బాగుంటుంది. అందుకే బైబిల్ చదువుకోవాలి, దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడతారనమాట. అప్పుడు ఇంకా అలా చూసిన తర్వాత యెషయా అప్పుడు అంత పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, దేవదూతలు పరిశుద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆయనలోనికి వెళ్ళినప్పుడే ఆయన ఆ పరిశుద్ధాత్మ కన్నులతో పరలోకాన్ని చూస్తామండి, మన కన్నులతో కాదు. అప్పుడు పరిశుద్ధాత్మ ముందు పైన చూపించాడు పరలోకాన్ని, తర్వాత తన హృదయాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆయన నీ హృదయంలో ఏం పాపం ఉందో చూడు. లోపల పిచాచి కూర్చుంది. ఏం పిచాచి అంటే చెడు మాటలు మాట్లాడే పిచాచి అనమాట, నాలుకలో ఉందన్నమాట. ఎప్పుడూ బూతు మాటలు అనమాట, చెడు మాటలు. వాక్యం చెప్పేటప్పుడు బాగుంటుంది, తర్వాత జీవితం అంతా కూడా పాపపు మాటలు. అప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, నువ్వు ఒక ప్రవక్తగా ఉండి నువ్వు మాట్లాడవలసిన మాటలేనా ఇవి, మన్నించమని దేవుడిని అడుగు. దేవుడు నీ విషయంలో చాలా బాధపడుతున్నారు. దేవుడు మన విషయంలో బాధపడుతున్నారా సంతోషపడుతున్నారా? యూదా ఇస్కారియోతుని గురించి అంటారు, ఆయన పుట్టకుండా ఉంటే బాగుండేది అని. నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదా అని అనుకుంటున్నారా దేవుడు? కొన్నిసార్లు పిల్లల్ని కూడా అంటారు కదా తండ్రులు, అయ్యో నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా అని. అంటే ఎలాంటి పరిస్థితులు అంటారు చూడండి. నీ వల్ల నాకు మహిమ కలుగుతుంది అని చెప్తారనమాట. అలా చెప్పాలి, అలా నీ వలన నాకు మహిమ కలగాలి. దేవునికి మహిమ, పరిశుద్ధుడైన దేవుడు మన వస్త్రధారణలో కూడా మహిమపరచబడాలన్నమాట. అప్పుడు యెషయా అంటాడు, ప్రభా ఈ పాపపు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చొని, ఆ రచ్చబండలు అంటారు కదా, కూర్చొని నేను కూడా పాపపు మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే వింటున్నా, నేను కూడా అవే మాటలు, అవే భాష అన్నమాట.
కొంతమంది భాషల్లో మాట్లాడేవా అంటారు, రీకా మామ షాక లీక రమరాంధ్రి. ఆ భాష తర్వాత ముందు మీ తెలుగు భాష పరిశుద్ధంగా మాట్లాడండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. తీతు 3లో 2వ వచనంలో రాయబడి ఉంది, మీరు రాసుకోనండి. ముందు ఉపవాసము చెడు మాటలకి, ఇతరుల గురించి చెడు మాట్లాడకండి. ఒక మంచి మాట చెప్పండి, స్త్రీలందరిలో నువ్వు ధన్యురాలవు, నీవు ఇజ్రాయేల్ పాలిట తల్లి, నీవు జాతులకి జ్యోతిగా ఉంటావు, అలా మంచి మాటలు చెప్పండి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పండి. నీ గర్భఫలం ఆశీర్వదించబడును గాక అని చెప్పండి. నీ వలన దేవునికి ఖ్యాతి మహిమ కలుగును గాక అని చెప్పాలి. మంచి మాటలు చెప్పాలన్నమాట. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చును గాక. అయితే ఎప్పుడైతే యేషయా ఒప్పుకుంటాడో అండి, అప్పుడు దేవుడు మనం పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటామో చూడండి ఏం జరుగుతుందో. పరలోకం నుంచి ఒక దూత ద్వారా అగ్ని కణికని పంపించి ఆయన నాలుకని కాల్చుతారు. అంటే ఈ లోకపు అగ్ని అవుతే నాలుక కాలిపోతుంది, అది కాదు. పరిశుద్ధ ఆత్మ అగ్ని నాలుక అంటే, అగ్ని కణిక అంటే పాపం ఇక్కడ నాలుకలో కూర్చుంది కదా, చెడు మాటలు మాట్లాడే దయ్యం అన్నమాట. దయ్యం కాలిపోతుంది, నాలుకకేం కాదనమాట. అప్పుడు ఆ దూత అంటాడు, ఇంకా ఇప్పుడు నీ పాపం పోయింది అన్న తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడతారు యెషయాతో, నా దూతగా ఎవరు వెళ్ళి ప్రజలకి చెప్తారు, ఎవరిని నేను పంపించాలి? యెషయా అంటాడు, నన్ను పంపించండి ప్రభా, నేను వెళ్తాను. అయితే వెళ్ళి ఈ సందేశాన్ని చెప్పు అంటే అప్పటి నుంచి ఆయన పరలోక దర్శనాన్ని చూసిన తర్వాత తనలో ఉన్న పాపం కూడా చూసుకున్నాడు. 3 డైరెక్షన్స్లో ఈ సమయంలో ప్రతి విశ్వాసి చూడాలండి. ఒకటి అప్వార్డ్ డైరెక్షన్, పరలోకాన్ని చూడాలి మీరు. పరిశుద్ధాత్మతో మీరు కనెక్ట్ అవుతే మీకు పరలోకాన్ని చూపిస్తారు. నాకు కూడా చూపించారండి 97లో కల్వరి దర్శనాన్ని పోటాలో, తర్వాత పరలోకాన్ని చూపించారు. అప్పుడే నేను మారానన్నమాట. అమ్మో పరలోకం ఎట్లా ఉంది, తప్పకుండా నేను రావాలి, మా కుటుంబ సభ్యులు మేమంతా రావాలి, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు అని చెప్పి కల్వరి దర్శనం చూసి యేసు ప్రభు ఎంత రక్తం చెందుతున్నారు మన కొరకు. ప్రభు నేను నీ కోసం జీవిస్తాను, నా కొరకు మరణించావని. అందుకే ప్రభు చూపిస్తారనమాట. అప్వార్డ్ డైరెక్షన్ పరలోకాన్ని చూడండి. ఇన్వార్డ్ డైరెక్షన్ మీ లోపల ఏముందో పరిశుద్ధాత్మని అడగండి, చూపిస్తారు. నాకు కూడా చూపిస్తారు. నీలో ఇంత కోపం పనికిరాదు, సోమరితనం పనికిరాదు, తిండిపోతనం పనికిరాదు, ధనాశ పనికిరాదు, గర్వం పనికిరాదు. నేను చెప్తాను ప్రభా నాలోంచి ఇది తీసేయండి, నాకు ఇది వద్దు అంటే తీసేస్తారు. హార్ట్ ఆపరేషన్ జరగాలన్నమాట. యేసు ప్రభు డాక్టర్గా ఎప్పుడు మీరు తీసేయండి అంటారో అప్పుడే తీసేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసేయండి అంటేనే తీస్తారు కదా. సో యేసు ప్రభుతో చెప్పాలన్నమాట. సో అప్వార్డ్ డైరెక్షన్, ఇన్వార్డ్ డైరెక్షన్, తర్వాత అవుట్వర్డ్ డైరెక్షన్ అంటే నీ చుట్టూ ఉన్న ప్రజలకి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు నన్ను రక్షించారు 97లో. నేను చక్కగా ముత్తంగిలోనే ప్రార్థన చేసుకుంటూ, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు శబాష్ అనరండి. నా గొర్రెల్ని నువ్వు మేపు, కాపాడు, నా బిడ్డల్ని కాపాడు. ఎలా డెబోరా 40 సంవత్సరాలు ప్రజలకి దేవుని వాక్యాన్ని బోధించి నీతి మార్గంలో నడిపించిందో, నువ్వు కూడా నీతో పాటు అందరినీ తీసుకొని రావాలి. షౌరి వారు 10 లక్షల మందిని పరలోకాన్ని తీసుకెళ్లారు. సెయింట్ అగస్టిన్ గారు అంటారు, నేను ఒక్కడిని పరలోకం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మనందరం కలిసి వెళ్ళాలి, అందరం కలిసి, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. అందుకే ఒకరికొకరు మనం సాయం చేసుకోవాలండి. కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకొని అన్నం పెట్టాలి, తర్వాత రోగులకి సేవ చేయాలి. యేసు ప్రభు శరీరంలో మనం ఒక భాగంగా ఉన్నప్పుడు మరి మిగతా భాగాల గురించి మనం ఆలోచించాలి కదండి. యేసు ప్రభు శరీరంలో మరి ఎలా అవయవాలు కలిసి మనం అందరం కూడా కలిసి ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి మీరు చదివితే అక్కడ సంఘము, కొత్తగా పుట్టిన సంఘం పేతురు ప్రసంగం విని వాళ్ళు ఐక్యత, ప్రేమ 2 కలిగి ఉన్నారు. ఈ 2 ముఖ్యమైనవండి. మీరు అన్నం తింటున్నారా తినట్లేదా కాదు, ఐక్యత కలిగి ఉండాలి. మనం అంతా కూడా చర్చ్ ఒక ఊరు, ప్రపంచం. తర్వాత ప్రేమ కలిగి ఒకరితో ఒకరు పంచుకోవాలి, అదే అన్నమాట. ఇంకొక దర్శనం చెప్తానండి, టైం అయిపోయింది. ఇదేంటంటే మీకాయ అనే ప్రవక్తకి దేవుడిచ్చిన దర్శనం అండి. రాజుల మొదటి గ్రంథంలో 22వ అధ్యాయంలో 13 నుంచి 38 వరకు. యాక్చువల్గా అయితే
అహబ్ రాజుని గురించి ఏంటంటే మిగతా ఎవ్వరూ అహబ్ రాజు చేసినంత పాపం చేయలేదంట. 16వ అధ్యాయంలో ఆయన గురించి ఉంటుందన్నమాట. వేరే అమ్మాయిని చేసుకుంటాడు, సీదోన్ రాకుమార్తెని. జెసబెల్ ఆమె బాలు దేవుళ్ళని తీసుకొని వస్తుంది, అషేరా దేవతలను తీసుకొని వస్తుంది. ఆమె తెచ్చిన వాటికి ఈయన ఆలయాలు కడతాడు, సొలొమోన్ రాజులాగా ఆయన ఆరాధిస్తాడు. అంతేకాదు ఈమె ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ యాజకులను, ప్రవక్తలందరినీ చంపిస్తుందండి. ఎంతమందిని చంపించిందో కానీ ఆ చంపించే పని ఉపాధ్య అని ఆయనకు అప్పచెప్తే, రాజు దగ్గర పనిచేసి ఆయనకి 100 మందిని దాచి పెడతాడంట ఆయన. నేను ఒకసారి ఊహించుకుంటున్నా, అంటే ఒకవేళ 1000 మందిని చంపుతూ ఉంటే గబా చూడకుండా ఒక్కొక్కరిని అలా దాచి గుహల్లో దాచి ఆయన పోషిస్తున్నాడంట. 100 మందిని దాచాడంటే ఎంతమందిని చంపితే కదా. అలాంటి జెసబెల్ అనమాట. అలాంటి టైంలో దేవుడు ఏలియా ప్రవక్తను పంపిస్తాడు. వర్షాలు రావు అని చెప్తాడు, తర్వాత మళ్ళీ వర్షాలు ఇస్తారు. కార్మెల్ కొండ మీద సవాల్ చేస్తాడు. అదంతా అయిపోయిన తర్వాత కూడా ఈయన మారడండి. ఇంకా 21వ అధ్యాయానికి వస్తే, నాబోతు అనే ఒక మామూలు చిన్న పాపం రైతు, చిన్న ద్రాక్ష తోట 2 ఎకరాలు ఉంటుందేమో, అది కావాలని కోరుకుంటాడు, తన ప్యాలెస్ ప్రక్కన ఉంది అని చెప్పి. కోరుకొని ఆయన అమ్మనని చెప్తే, భార్యకు చెప్తే, భార్య ఆయన మీద కూట సాక్ష్యం చెప్పించి ఆయనని, నాబోతుని, భార్య, పిల్లల్ని రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు దేవుడు ఏలియా ద్వారా చెప్తాడు, ఆ మాయకుడిని చంపావు కదా, చంపి ఆయన ద్రాక్ష తోట నువ్వు తీసుకున్నావు, ఎవరు అడిగేవాళ్ళు లేరని ఒక్కరు కూడా మాట్లాడరండి. ఆయన భార్య ఏడుస్తుంది, ఏంటండి ఇంత అన్యాయము, మేము మా పొలంలో పని చేసుకుంటుంటే పిలిచి మా మీద నిందలు వేసి రాళ్లతో కొట్టి చంపుతుంటే మీరందరూ తమాషా చూసినట్టు చూస్తారు, ఒక్కరు మాట్లాడరు. ఎలాంటి మనుషులు అన్నమాట. అప్పుడు దేవుడు ఏలియాకి చెప్తాడు, ఇదో ఎవరు చూడలేదు అనుకుంటున్నావు కదా, దేవుని కన్నులకు అంతా కనబడుతుంది. ఆ నాబోతుని కొట్టి చంపినప్పుడు కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని తాగుతాయండి. తాగుతుంటే ఇంకా ఇప్పుడు ఏలియాతో దేవుడు చెప్తారు, అహబ్కి చెప్పు, ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని తాగాయో అవే కుక్కల్ని రక్తాన్ని తాగుతాయి. ఆ విధంగా న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం చేకూరుస్తాడు. ఆయనలో మార్పు రాదండి. తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటాడనమాట, రామోత్ గిలాద్ మీదకి. అయితే ఆయనకి ఒక వియ్యంకుడు ఉంటాడు. ఎవరంటే యెహోషాఫాత్, దావీదు సంతతివాడు. అహబు ఉత్తరాన ఇజ్రాయిల్లో రాజు అవుతే, దక్షిణ యూద దావీదు పిల్లల్లో యెహోషాఫాత్ చాలా మంచి రాజు అండి. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ఈ జెసబెల్ కూతుర్ని తన పెద్ద కొడుక్కి కోడలుగా చేసుకుంటాడు. ఇంకా ఆమె చేసిన దుండగాలు చూస్తే, ఇంకా మామగారు చనిపోయిన తర్వాత మర్దులను చంపిస్తుందండి భర్తతో కలిసి. తన కొడుకు చనిపోయిన తర్వాత ఆ దావీదు అంతఃపురంలో మనవాళ్ళందరినీ చంపిస్తుంది. కానీ దేవుని కృప వల్ల ఒక్క బాబు మిగులుతాడనమాట. అయితే ఇక్కడ అహబ్ రాజు యెహోషాఫాతుని పిలిచి అంటాడు, మనం యుద్ధానికి వెళ్దామా, నేను వస్తాను నీతో, కానీ యుద్ధం వెళ్ళడం దేవుని చిత్తమైతేనే నేను వస్తా అంటాడు యెహోషాఫాత్. మీరు తప్పకుండా చదవాలి. అప్పుడు దేవుణ్ణి సంప్రదించడానికని అహబ్ రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉంటారండి. వాళ్ళని పిలిచి అడిగితే, యుద్ధానికి వెళ్ళొచ్చా మేమంటే, వెళ్ళండి దేవుడు మీకు జయం ఇస్తారు. అప్పుడు యెహోషాఫాతుకి అర్థమవుతుంది, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు. మనలో పరిశుద్ధ ఆత్మ ఉంటే మనకు అర్థమవుతుందండి అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు యెహోషాఫాత్ అంటాడు అహబ్ రాజుతో, వియ్యంకునితో, ఇంకా వేరే ఎవరు ప్రవక్తలు లేరా ఇక్కడ అంటే, ఒక్క ఆయన, ఇంకొక ఆయన ఉన్నాడు మికాయా, కానీ నా గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడతాడు, అసలు ఒక్క మంచి మాట కూడా మాట్లాడాడు. అలా అనొద్దు, ప్రవక్తల్ని ఆయనను పిలిపించండి అంటే పిలిపిస్తారనమాట. పిలిపిస్తే దేవుడు ఏమంటున్నాడు, మేము యుద్ధానికి వెళ్ళొచ్చా అని అంటే, ముందు అంటాడు వెళ్ళండి అని. అట్లా కాదు, నిజం చెప్పయ్యా అంటే చెప్తాడు, ఇదిగో నేను చూశాను ఇజ్రాయేల్ ప్రజలు కాపరు లేని గొర్రెల్లాగా చెల్లా చెదరయ్యారు అని అనగానే, కాపరు లేని గొర్రెలు అంటే నువ్వు యుద్ధానికి వెళ్తే ఇంకా అహబ్ రాజు అక్కడే నువ్వు చనిపోతావు, ఇంకా ఇజ్రాయేల్ ప్రజలకి రాజు ఉండడని. అప్పుడు వెంటనే అహబ్ అంటాడు, వాళ్ళ వియ్యంకుడు ప్రక్కన కూర్చుంటారు సింహాసనాల మీద, చూసావా నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంకా అంతేకాదు, అప్పుడు మీకాయా చెప్తాడు, ఇదిగో మీ గురించి పరలోకంలో ఏం టాక్ జరిగిందంటే,
పరలోక దర్శనాన్ని అన్నమాట మీకాయాకి దేవుడు చూపిస్తారు. అక్కడ దేవుడు దేవదూతల్ని అడుగుతున్నాడు, అహబ్ రాజు యుద్ధానికి వెళ్ళి అక్కడ మరణించేలాగా చేయాలంటే మనం ఏం చేయాలని. అప్పుడు పాపం దేవదూతలు ఇలా 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 అని సలహాలు ఇస్తారు. వాళ్ళకి కుట్రలు పన్నడం రాదు కదా. అప్పుడు ఒక మోసపుచ్చే ఆత్మ అన్నమాట, సైతాన్ రాజ్యంలో నుంచి మోసపుచ్చే ఆత్మ దేవుని దగ్గరకు వచ్చి నేను చేస్తాను, నేను అహబ్ని యుద్ధానికి వెళ్ళేలాగా చేసి అక్కడ చనిపోయేలాగా నేను చేస్తాను. ఎలా చేస్తావు అని అంటే, నేను అహబ్ రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ నోట్లోకి వెళ్ళి వాళ్ళు అబద్ధాలు ఆడేలాగా చేస్తాను. అప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడతారు, రాజు యుద్ధానికి వెళ్తాడు, అక్కడ చనిపోతాడు. అలాగే వెళ్ళి చెయ్యి అని దేవుడు ఆత్మకి, మోసపుచ్చే ఆత్మకి చెప్తే, అప్పుడు ఆయన మీ ప్రవక్తల్లోకి వెళ్ళి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మీరు యుద్ధానికి వెళ్ళొచ్చు, జయం కలుగుతుందని. కాదు దేవుడు మిమ్మల్ని యుద్ధానికి పంపించి మిమ్మల్ని అక్కడ నాశనం చేయాలనుకుంటున్నాడు అని మీకాయా ప్రవక్త నిజం చెప్తాడండి. అప్పుడైనా జాగ్రత్త పడవచ్చు కదా. అప్పుడు అక్కడ తన సేవకులకు చెప్తాడు, ఈయనని మీకాయాని బంధించి చెరసాల్లో పెట్టండి, నేను వచ్చిన తర్వాత ఈ పని చెప్తా, ఈయన పని ఏంటో నేను చూస్తా అంటే, మీకాయ ప్రవక్త అంటాడు, నువ్వు వస్తే కదా అని అంటాడు. ఆయనను బంధిస్తారు నిజం చెప్పినందుకు. అబద్ధాల ప్రవక్తలకేమో బహుమానాలు అన్నమాట. లోకం అలా ఉంటుందండి. అప్పుడు యుద్ధానికి వెళ్తాడు ఆయన. ఒక సైనికుడు బాణం వేస్తే ఆయన వేసుకున్న కవచానికి ఒక అతుకు ఉంటుంది, లోపలికి గుచ్చుకొని రక్తం కారి ఆయన చనిపోతాడండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి దుర్మార్గపు పనులకు అన్నమాట. ఏమని ఉంటుందండి, ఈ పరలోక దర్శనాన్ని చెప్పినప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, కనుక మీరు యుద్ధానికి వెళ్లకుండా ఉంటే బాగుండేది కదండి. అలా సత్యమైనటువంటి ప్రవచనం చెప్పాడు. ఎందుకు ఆయనకు చెప్పాడంటే, అక్కడైనా ఆయన మారిపోతాడేమో, పశ్చాత్తాపడతాడని. అందుకే కీర్తన 7లో ఏముంటుందంటే, మీరు చదువుకోండి, నరుడు తన పాపంనకు పశ్చాత్తాపడడని దేవుడు తన ఖడ్గాన్ని సిద్ధం చేస్తాడంట. తర్వాత వింటిని ఎక్కుపెట్టి అగ్ని బాణాలని రువ్వి అతన్ని నాశనం చేస్తాడంట. ఎన్ని కుట్రలు పన్నాడు కదా. చివరికి దేవుడు అతడు తవ్విన గోతిలో అతడే నాశనం అయ్యేలాగా చేశాడు. అహబ్ రాజుకి ఎన్ని వార్నింగ్ హెచ్చరికలు ఇచ్చినా ఆయన వినలేదండి. అప్పుడు దేవుడు ఇలా ఆయన నాశనం చేస్తాడు. ఎందుకు ఉందంటే, మనం అలా ఉండకూడదు. అమాయకులను దోచుకొని ఒక ఇజ్రాయేల్ రాజుగా విగ్రహారాధన చేస్తూ ప్రజల్ని, విగ్రహాలంటే ధనాశ, మనం చూద్దాం నూతన నిబంధనలో అసూయలు, లేకపోతే విందులు, వినోదాలు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు పరలోక అనుభవం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. పరలోకాన్ని చూపిస్తున్నారు ప్రభా. పరలోకాన్ని చూసినప్పుడు మరి యెషయాలో పశ్చాత్తాపం కలుగుతుంది. అంత పరిశుద్ధమైన దేవుడు, ఆయన ప్రవక్తగా నేను అన్ని పాపపు మాటలు మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి ప్రభా అని పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన పాపాన్ని క్షమించి శుద్ధి చేసి మంచి ప్రవక్తగా మీరు వాడుకున్నారు ప్రభా. కానీ అహబ్ రాజు, ఆయనకి చివరి వరకు కూడా మార్పు రాలేదు నాయన, పశ్చాత్తాప పడలేదు, కనుక ఆయన మరి మరణించాడు తండ్రి. మేము అలా కాకుండా ఈ తపస్కాలంలో ప్రభా పశ్చాత్తాపడేటట్లుగా మాకు పరిశుద్ధాత్మనివ్వండి. పరిశుద్ధాత్మదేవ, యెషయాకి మీరు ఎలా పరలోకాన్ని చూపించారు, దేవుని పరిశుద్ధతను చూపించారు, తన హృదయంలో పాపాన్ని చూపించారు, ఆయన పశ్చాత్తాపడేలాగా చేశారు. ఆయన శుద్ధి చేయబడ్డాడు ప్రభా, అభిషేకించబడ్డాడు అగ్నితో. తర్వాత ఒక గొప్ప ప్రవక్తగా ఆయన దేవుని సందేశాన్ని ప్రజలకు అందిస్తాడు. అలా యెషయాలో వచ్చిన మార్పు మాకు కలిగేటట్లు సహాయం చేయండి. పరలోక దర్శనాలను ఇవ్వండి. మా హృదయంలో ఉన్న పాపం మేము తెలుసుకొని ఆ పాపానికి పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడుక్కొని పరిశుద్ధమైన ప్రవక్తలుగా మా నోరు దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి పంచే నోరుగా, ఆశీర్వదించే నాలుకగా మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యెషయా ప్రవక్తకి కలిగిన అనుభవం, పరలోక దర్శనం దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani,
214 Pavani Estates near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు